ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు సంఘస్థులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. తిరిగి ఈ సువార్త కూడికకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం. ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, మరొకసారి మీ ప్రియుల కొరకై ఏర్పాటు చేయబడిన ఈ సువార్త కూడిక కొరకై కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పెనుయేల్ సందేశం అనబడిన ఈ మా శ్రేష్టమైన సువార్త కూడికను మీరు దీవించి అనేకులకు రక్షణార్థంగా మారు మనసు పాపక్షమాపణ పొందులాగున మీ కృపా సహాయం ఇచ్చి అనేకులలో మీ కార్యం జరిగించి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పాటల పుస్తకంలో నుండి 335వ పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి 335. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరకున్, యేసు పేరట ముక్తి దొరకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులాకాశ్రయ నామం, దుఃఖితులాకాశ్రయ నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మనశ్శాంతినిచ్చు నామం, మనశ్శాంతినిచ్చు నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి గలది, యేసు నామమే శక్తి గలది. ప్రభు పేరున భూతము తొలగెన్, ప్రభు పేరున భూతము తొలగెన్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము.
మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ శ్రేష్టమైన బైబిల్ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చివరి మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చివరి మాట. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. బైబిల్ చాలా ఉన్నతమైన శ్రేష్ఠ గ్రంథంగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఒక మానవుడు ఈ భూమి మీద ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన, శ్రేష్టమైన, సమాధానకరమైన, సంతోషదాయకమైన జీవితాన్ని జీవించాలి అంటే అది ఎలాగో ఆ శ్రేష్టమైన మార్గాన్ని సర్వోన్నతుడగు దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు ఆయన బయలుపరిచిన వానిగా ఉంటున్నాడు. అనేక మానవ శ్రేష్ట శ్రేయోభిలాష సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నతంగా రాయబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మనం చదువుకున్న ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట రాయబడతా ఉంది. నీ దేహాన్ని ఏదైతే చెరిపివేస్తుందో, పాడు చేస్తుందో దానిని నీ యొద్ద నుండి తొలగించుకో, దానిని నీ దరిదాపుకు రానివ్వద్దు, దానిని నీలో ప్రవేశింపనివ్వద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద అనేక రకాలైన లోహాలను మనం చూస్తాం. అనేక రకాలైన వస్తువులు, లోహాలు, ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారము, ఇలాంటి అనేకమైన లోహాలను మనము భూమి మీద చూసినాము, ఎరిగిన వారమై ఉంటున్నాం. వీటన్నిటిలో బలమైనదిగా ఇనుమును మనం చూస్తాం. ఇనుము, ఐరన్ అంటాం. ఇనుము ఇది చాలా బలమైనది, శక్తివంతమైనది, సామర్థ్యం కలిగింది. కాబట్టి చాలా దృఢమైనది, మంచి బలం కలిగిన దానికి ఇనుమును మనం పోలుస్తాం. ఇనుము వంటి శరీరం కలిగిన వాడు ఐరన్ బాడీ అంటాం, చూసారా? అలాగా ఈ ఇనుమును, ఐరన్ని మనము ఉపయోగించే వారంగా ఉంటాం. సాధారణంగా నా ప్రియ స్నేహితుడ, సోదరి, ఈ ఇనుమును ఏది కూడా పాడు చేయలేదు. ఇనుమును నాశనం చేయటం కష్టం, ఇనుమును పాడు చేయటం కష్టం. దాన్ని ఒకవేళ మరి కరగదీసి వేరే వేరే విధముగా ఆకారాలు మార్చచ్చు, కానీ దాన్ని శూన్యపరచలేం, పాడు చేయలేం. ఏది కూడా దాన్ని పాడు చేయలేదు, అంత బలమైనది అది. కానీ ప్రియులరా, ఒక వాస్తవికమైన సత్యం ఏంటంటే ఇనుముకు ఇనుమే శత్రువు. ఇనుముకు ఇనుమే శత్రువు. ఆ ఇనుములో నుండి పుట్టిన తుప్పే ఆ ఇనుమును పూర్తిగా నాశనం చేసేదిగా ఉంటుంది. ఏదైతే ఐరన్, ఈ ఐరన్లో నుంచి పుట్టిన తుప్పే ఐరన్ ఆక్సైడ్ అంటారు, దాన్ని ఆంగ్లంలో ఐరన్ ఆక్సైడ్ అంటారు. ఈ ఐరన్ ఆక్సైడ్, ఇనుప ఆక్సైడ్ అనేది ఆ యొక్క ఇనుమును పూర్తిగా సమూల నాశనం చేయగలదు. తుప్పుగా దాని మీద ఏర్పడి దానిని క్రమక్రమంగా తినివేస్తూ ఆఖరికి పొట్టులాగా, పిండిలాగా చేసేసి అంత బలమైన ఇనుమును కూడా పొడి చేసేయగలదు. ఈ ఇనుము ఈ విధముగా అయిపోవటానికి గల కారణం ఏంటంటే గాలిలో ఏర్పడిన తేమ, లేదా ఏదైనా ఒక చెమ్మ నీరు ఆ ఇనుము మీద పడినప్పుడు ఆ ఇనుములో ఉన్న ఆక్సిజన్ని, ఆ నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ని ఈ ఐరన్ అనేది స్వీకరిస్తుంది. ఏదైనా నీటి బొట్టు ఐరన్ మీద, ఇనుము మీద పడినప్పుడు ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ని
ఇది ద్రవరూపకముగా ఉన్న ఆక్సిజన్ని ఐరన్ స్వీకరిస్తుంది. ఐరన్ తీసుకొని పరిపక్వత చెందుతుంది. ఈ పరిపక్వత చెందినప్పుడు ఏర్పడిందే తుప్పు. ఈ పరిపక్వత చెంది ఏర్పడిన ఈ తుప్పు ఐరన్ మీద ఒక పొరలాగా ఏర్పడి, ఇనుము మీద ఒక పొరలాగా ఏర్పడి క్రమక్రమముగా ఈ ఇనుమును అది తినివేసేదిగా ఉంటుంది. ఈ గాలిలో వచ్చే ఆక్సిజన్ తేమను ఈ తుప్పు, ఏర్పడిన తుప్పు క్రమక్రమంగా స్వీకరిస్తూ దానిని తనలోనికి తీసుకొని ఈ ఇనుమును పూర్తిగా సమూల నాశనం చేసే పరిస్థితి ఏర్పడేదిగా ఉంటుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది. నీ దేహాన్ని ఏది కూడా ఏమీ చేయలేదు. అలాగ దేవుడు దీన్ని నిర్మించినాడు. దీన్ని శ్రేష్టమైనదిగా, బలమైనదిగా, శక్తివంతమైనదిగా, సామర్థ్యము కలిగిందిగా, ఉన్నతమైనదిగా దేవుడు మన దేహాన్ని ఆయన నిర్మించినాడు. ప్రియులారా, ఇది బలమైనది. దీనికి అసాధ్యమైనది ఏది లేదు. ఇది మహాశక్తివంతమైనది, చాలా శక్తి కలిగినది ఈ దేహము. అయితే ప్రియులారా, దీన్ని చెరుపు చేసేవి లోకములో అనేకమైనవి ఉన్నాయి. అవి నీకు తెలియకుండానే నీ దేహాన్ని ఆవరించి నీ దేహం మీదకి వచ్చి నీ దేహానికి శత్రువుగా మార్చివేస్తుంది. ప్రియులారా, బయట నుండి వచ్చింది ఏది కూడా నీ శరీరాన్ని ఏమీ చేయలేదు. కానీ బయట నుండి వచ్చినది నీ శరీరములోనికి వెళ్ళి నీ శరీరమునే పాడు చేసేటట్లుగా నీ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. అంటే నీ శరీరములోని అనేకమైన వాటిని, భాగాలను నీ శరీరం మీదకి శత్రువుల్లాగా తయారు చేస్తుంది. ఇనుము ఎలాగా ఇనుములో నుండే తుప్పు పుట్టి ఇనుమును నాశనం చేసుకుంటూ వస్తుందో అదే మాదిరిగా, అదే విధముగా నీ శరీరములోనే పాపాన్ని పుట్టించి ఆ పాపాన్ని నీ శరీరానికి అవలంబింపచేసి నీ శరీరానికి శత్రువుగా మార్చివేస్తుంది. నీ శరీరమే నీ శరీరాన్ని పాడు చేసేస్తుంది. నీ శరీరమే నీ శరీరాన్ని నాశనం చేసేస్తుంది. నీ శరీరమే ఆఖరికి నీ శరీర నాశనానికి కారణమైపోయేటట్లుగా చేస్తుంది. ఈ లోకములో అనేకమైనవి ఉన్నాయి ప్రియులారా. ఏ విధముగా తేమలో మరి నీటిలో ఉన్న ఆక్సిజన్, దాగి ఉన్న ఆక్సిజన్ కనపడకుండా దాగి ఉన్న ఆక్సిజన్ ఐరన్తో పరిపక్వత చెంది, ఇనుముతో పరిపక్వత చెంది తుప్పును ఏర్పాటు చేసి ఆ తుప్పుతోనే ఇనుమునంతటిని కూడా ఎలాగ నాశనం చేసుకుంటూ, తుప్పు పట్టించి నాశనం చేసుకుంటూ వస్తుందో అలాగే ఈ లోకంలో అనేకమైనవి నీ శరీరాన్ని ఆవరించి, నీ శరీరాన్ని ఆవగించి, నీ శరీరాన్ని స్వాధీనం చేసుకొని నీ శరీరంలో తుప్పు పుట్టిస్తాయి. నీ శరీరాన్ని పాడు చేసేవి నీ శరీరంలోనే సృష్టిస్తాయి. తత్కారణం చేత నీ శరీరంలో నిన్ను నాశనము చేసేవి పుట్టి పరిపక్వత చెంది నీ శరీరాన్ని క్రమక్రమంగా పతనానికి, నాశనానికి, మరి పాతాళానికి తీసుకొని వెళ్ళిపోయేవిగా ఉంటాయి. అందుకనే ప్రభు అంటారు, ఈ లోకములో ఉన్నది ఏది కూడా నీ శరీరాన్ని ఆవగింపజేసుకునేటట్లుగా చేయొద్దు. లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. లోకములో ఉన్న వాటిని ఆకర్షించొద్దు. వాటి వలన ఆకర్షితుడవు కావద్దు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. అవి దేవుని వలన పుట్టినవి కావు, ఈ లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైనవి అనేకమైనవి లోకములో పుట్టి నీ దేహాన్ని ఆవగింపజేసి, ఆవరించి నీ దేహానికి శత్రువుగా మార్చివేసి నీ దేహముతోనే నీ దేహాన్ని, నీ వేలుతోనే నీ కంటిని పొడిచినట్లుగా నీ దేహముతోనే పతనానికి, పాతాళానికి, నాశనానికి మంచం పట్టించేటట్లుగా చేసేసేవిగా ఉంటాయి. అందుకనే ప్రభు అంటారు బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో, జాగ్రత్త. ఇప్పటికే నా ప్రియ స్నేహితుడా, సోదరి,
అనేకమైనవి నీ శరీరంలో తుప్పు పుట్టించేవి, నీ శరీరాన్ని పాడు చేసేవి, నీ శరీరాన్ని నాశనం చేసేవి నీ శరీరంలోనికి వచ్చేసినాయి. అవి క్రమక్రమముగా నీ మనస్సును, నీ ఆలోచనలను, నీ క్రియలను, నీ ప్రవర్తనను, నీ నడవడికలను, నీ దేహ విధానమును ఒక్కొక్కటిగా పట్టివేసి తుప్పు పుట్టించి పతనం చేస్తూ ఉన్నాయి. నీ దేహాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. నీ దేహాన్ని పతనానికి తీసుకొని పోతూ ఉన్నాయి. ఆరోగ్యం లేకుండా చేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి, సంతోషం లేకుండా చేస్తున్నాయి, నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తున్నాయి. కలవరాన్ని, భయాన్ని, ఆందోళనను నీ దేహంలో పుట్టిస్తూ ఉన్నాయి. నీ దేహమే నీకు ఒక శత్రువు అయిపోయింది. నీ దేహమే. అందుకనే చాలామంది అనుకుంటారు, నా జీవితాన్ని ముగించేద్దాం అనుకుంటారు. ఇంకా చాలు. ఎందుకని నీ దేహమే నీకు ఒక శత్రువు అయిపోయింది. దీనికి కారణం లోకములో నీవు ఆకర్షించిన వాటికి ఆకర్షితురాలివి అవిన కారణమే. అవే నీలో తుప్పు పుట్టించినాయి. నా ప్రియ స్నేహితుడా, సోదరా, మరణానికి వెళ్ళవలసిన దీని దేహాన్ని నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి, చెడిపోయిన నీ దేహాన్ని, పాడైపోయిన నీ దేహాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చటానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడే సర్వోన్నతుడగు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కన్యక గర్భాన జన్మించి మానవునిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మంచి యవన కాలంలో తన ప్రాణాన్ని నీ శరీరంలో ఉన్న తుప్పు తీసివేయటానికి, నీ శరీరంలో ఉన్న తుప్పు తొలగించటానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో ఆయన చిందించిన వానిగా ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి శరీరానికి పట్టిన తుప్పును బాగు చేయగలదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆ ప్రభురక్షకుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన శ్రేష్టమైన రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా చేయగలుగుతుంది. నీ దేహాన్ని చెరుపు చేసే వాటన్నిటినీ నీలో నుండి తీసివేస్తుంది. నీ దేహానికి క్షేమమును, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఒక గొప్ప సంతోషాన్ని, చెప్పనసక్యమును, మహిమాయుక్తమైన ఆనందాన్ని నీ శరీరానికి ప్రభు రక్షకుడే కలిగించగలిగేవానిగా ఉంటాడు. విసిగిపోయిన నీ జీవితం, వేసారిపోయిన నీ జీవితం, సంతోషం లేని నీ జీవితం, గమ్యము లేని నీ జీవితం, భవిష్యత్తు లేని నీ జీవితాన్ని ఆయన శుభప్రదమైన నిరీక్షణ కలిగినదిగా, ఆరోగ్యదాయకమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా మార్చగలడు. ప్రియుడా, నీ దేహాన్ని ప్రభుకిచ్చి చూడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి చూడు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించి చూడు. అనేకమైన వాటికి అప్పగించావు ఇప్పటి వరకు. అవన్నీ కూడా నీ జీవితాన్ని తినివేసినాయి, పాడు చేసినాయి, నెమ్మది లేకుండా చేసినాయి, నిన్ను దోచుకున్నాయి. కానీ కొరబడిన ప్రతి దానిని నీ శరీరంలో సంపూర్ణం చేయటానికి, ఒక మెండైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వటానికే ఆ ప్రభురక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అనేకమైనవి నీ శరీరంలో చేరి నీ శరీరాన్ని నీకు శత్రువు చేసి నిన్ను పతనం చేస్తుంటుండగా వాటి నుండి విడిపించడానికి ప్రభు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి నీ ప్రతి పాపాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసు రక్షకుడు తన శ్రేష్టమైన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచినాడని, నీ హృదయంలోనికి తన ఆత్మను పంపిస్తున్నాడని నమ్ము. మంచి ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదికరమైన జీవితాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలవు. జీవితంలో నవ్వు లేని నీ జీవితంలో నవ్వు పుట్టించగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు. నీవు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీవును నీ ఇంటివారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, నెమ్మది, సంతోషం, సమాధానాన్ని అనుభవించగలరు. మరి ఏ విధము చేతనైనానూ నీవు రక్షణ పొందలేవు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరించడం ద్వారా, నీ ప్రభువుగా స్వీకరించడం ద్వారా మాత్రమే ఏవో జబ్బులు పోగొట్టినాడని, లేకపోతే మేళ్ళు చేసినాడని, వివాహాలు జరిగించినాడని, ఉద్యోగాలు ఇచ్చినాడని నమ్ముకోవటం కాదు ప్రియులారా. ఎలా నమ్ముకుంటున్నావు? అది కాదు నమ్ముకోవటం అంటే.
అది కాదు రక్షణ పొందటం అంటే. రక్షణ అంటే నీవు పాపివని ముందుగా ఎరగాలి. నీ జీవితాన్ని చెరుపు చేసేవి అనేకమైనవి నీలో ఉన్నవని, వాటి నుండి విడిపించబడలేకపోతున్నావని నీవు ఎరగాలి. వాటన్నిటినీ నమ్మకముతో, విరిగి నలిగిన హృదయంతో యేసు ప్రభు దగ్గర మోకరించి, ఆయన సన్నిధిలో మోకరించి, ఒకదానేమట ఒకటి నీకు ఊహొచ్చిన కాడ నుంచి చేసినవి ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ప్రభు క్షమించినాడని, కడిగి శుద్ధీకరించడని నమ్ము. విశ్వాసము ద్వారా రక్షణ అనుభవిస్తావు, రక్షింపబడతావు, నీతిమంతురాలిగా చేయబడతావు. దేవుని రాజ్యానికి వారసురాలు అవుతావు. దేవుని ఆత్మతో నింపబడతావు. ఈ లోకములో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలవు. ఆశీర్వాదాలతో నీ జీవితం దేవుడు నడిపించగలడు. ఇటు గొప్ప ధన్యత, భాగ్యము నీకు కావాలన్నా అయితే ఇదే మంచి సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ రాత్రే ప్రభుని యేసుక్రీస్తును నీ రక్షకునిగా స్వీకరించు, నీ ప్రభుగా స్వీకరించు. ఎంతో ప్రాధేయతతో, ఎంతో దీన మనసుతో ఆ ప్రభు పక్షంగా మిమ్ములను బ్రతిమలాడుకొనుచున్నాం. ఇంకా ఎంతకాలం నీ జీవితంలో సంతోషం లేకుండా పాడు చేసుకుంటావు, నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. ఇంకా ఎంతకాలం? నా ప్రియ స్నేహితుడా, సోదరి, సిలువను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన తరపున మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాం, మిమ్మలను ప్రాధేయపడుతున్నాం. ఈ జీవితాన్ని విడిచిపెట్టండి, ఈ పాపాన్ని విడిచిపెట్టండి, ఒక మంచి జీవితాన్ని జీవించండి, శ్రేష్టమైన ప్రభు మార్గములో ఆశీర్వదించబడండి. మేము పొందిన మా రక్షణ మీరు కూడా పొందాలని చెప్పి ఆశపడుతున్నాం. ఈ రాత్రే ఆ ప్రభుని అంగీకరించండి. చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మీ జీవితంలో పొందుకుందురుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ భూమి మీద ఇనుమును పాడు చేయగలిగింది ఏది కూడా లేదు, ఇనుమును నాశనం చేయగలిగింది ఏది కూడా లేదు. కానీ ఆ ఇనుములో పుట్టే తుప్పే ఆ ఇనుమును తినివేసి ఆ ఇనుమును లయపరిచేదిగా ఉంటుంది. అలాగే తండ్రి, బహుశ్రేష్టమైనదిగా మీరు ఈ దేహాన్ని మాకు నిర్మించి ఇచ్చారు. ప్రభా, ఈ దేహాన్ని చెరుపు చేసేవి అనేకమైనవి లోకములో ఉన్నాయి. అవి మాకు తెలియకుండా ప్రభా అది మంచిదనుకొని మేము గ్రహించి అంగీకరించిన కారణం చేత అవి మాలో తుప్పు పుట్టించి మా దేహాన్ని మాకే శత్రువుగా మార్చి పతనానికి, నాశనానికి, నరకానికి ఈడ్చుకొని పోతున్నాయి. విడిపించబడలేని బ్రతుకు, తప్పించుకోలేని బ్రతుకు, బయటకు రాలేని జీవితం, బంధించబడిన బ్రతుకులు. ప్రభా, వీటి నుండి విడిపించడానికి లోకానికి వచ్చారు మీరు మానవునిగా. యేసుక్రీస్తు నామములో ప్రభా, ఈ రక్షకుణ్ణి తమ జీవితాల్లో ప్రతి ఒక్కరూ అంగీకరించగలిగినట్లుగా మీ కృప దయచేయండి. ఎవ్వరూ నశించడం నాకు ఇష్టం లేదని చెప్పారు. ప్రభా, మానవుల కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. ప్రభా, ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. ఎంతోమంది ఇంకా మిమ్మల్ని ఎరగలేని వారిగా ఉంటున్నారయ్యా. ఇంకా గ్రహించలేకపోతున్నారయ్యా, తెలుసుకోలేకపోతున్నారు. ప్రభా తండ్రి, వారిని దర్శించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. ప్రభా తండ్రి, ఎంత పాడైపోతుందో జీవితం, ఎంత వ్యర్థమైపోతుందో. వారికి సంతోషం లేదు, వారి కుటుంబాలకు ఆనందం లేదు, వారి వల్ల అంతా నష్టమే. ఈ నష్టం నుండి, కష్టం నుంచి వారిని విడిపించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయమని ప్రభా ప్రాధేయపడుతున్నామయ్యా. మా మానవులను రక్షించండి ప్రభా, మీ రూపంలో చేయబడిన మనుషులను రక్షించండి తండ్రి. వారు నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు, వారు పాతాళంలో యాతన పడటం మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రభా, వాళ్ళని రక్షించండి, వారిని మీకు కుమారులుగా, కుమార్తెలుగా చేయమని మరొకసారి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రభా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావలసిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి విధమైన కీడు, అపాయముల నుంచి, సైతాన్ అంధకార చీకటి శక్తుల నుంచి వారిని కాపాడి మీ కొరకు నమ్మకస్తులై మహిమాన్వితమైన జీవితం జీవించుకోగలుగులాగున మీ కృప ప్రసాదించుమని మా రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి
ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యన సన్నిధి, కాపుదల, భద్రతాక్షేమం ఇది మొదలుకొని ప్రభురాకడ వరకు మా లైవ్లో వీక్షిస్తున్న, తీర్మానం చేసుకున్న, రక్షణలో కొనసాగుతున్న ప్రియ బిడ్డలకు సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరొక సువార్త కూడికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.